మీ కామెంటు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాత మీ స్వాగతం. ముందుగా వెంకటరామన్ ఎంఎస్ అన్నా, మొన్న వీడియోలో మీరే చెప్తుంది కదా రేట్ డౌన్ కాదు అని, ఇప్పుడు ఎందుకు డౌన్ అవుతున్నాయి? వెంకటరామరెడ్డి గారు, నా వీడియో మీరు పూర్తిగా చూసారో లేదో నాకు తెలియడం లేదు. నేను చెప్పింది ఒకటి, అన్నదాతలు నష్టపోయే రీతులుగా భారీగా ధరలు తగ్గవు. అది 1000, 2000, 3000 ధరలు పక్కన పెట్టండి. అన్నదాతలు నష్టపోయే రీతిలో మాత్రం ధరలు ఉండవని చెప్పాను. నేను రేటు ఇది అని మెన్షన్ చేయలేదు. ఇవే రేట్లు కంటిన్యూ అవుతాయని కూడా చెప్పలేదు. అన్నదాతలు నష్టపోని రీతిలో గిట్టుబాటు ప్లస్ ఆదాయం వచ్చే రీతిలో ధరలు ఉంటాయని చెప్తున్నాను. అదే మాటలు ఇప్పుడు నేను కట్టుబడి ఉన్నాను. కానీ 2000, 3000 ఇలా చాలామంది కామెంట్లు పెట్టారు. నేనైతే దాన్ని ఆ వీడియోలు ఎక్కడే ప్రస్తావించాను. మళ్ళీ వీడియో వినండి మీరు. నేను చెప్పింది అన్నదాతలు నష్టపోని రీతిలో ఇవాళ కూడా 1000 రూపాయల దగ్గర 1400 రూపాయలు అన్ని మార్కెట్లో కూడా టమోటాలు అమ్మాయి. ఇది వాస్తవం. ఇంకా మళ్ళీ అన్నదాత చెబుతున్నాను. నేను చెప్పింది జూలై నెలలో కూడా అన్నదాతలు నష్టపోని రీతిలో ధరలు ఉంటాయని చెప్పాను. ఒక 10 రోజులు అటు ఇటు అయినా కూడా నా అంచనా ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా ధరలు ఉంటాయి. బట్ అన్నదాతలు నష్టపోని రీతిలో మాత్రమే. వేలల్లో మాత్రం నేను చెప్పలేదు కూడా. రిప్లై చెప్పన్నా పెట్టారు. ఎస్, నేను రిప్లై ఇచ్చాను. అన్న రేట్ అమ్మేది ఎవరు చెప్పలేరన్న, ఇది వాస్తవం. దేవుడు చెప్పాలి. మళ్ళీ వెంకటరెడ్డి ఎంఎస్ రెవెన్యూ పెట్టారు. దేవుడే చెప్పాలి. ఎవరు ఏమి చెప్పినా జూలై 15 వరకు 1000 రూపాయలు ఉంటుంది. తర్వాత డౌన్ అవుతుంది. ఆగస్టులో నో సేల్స్. శ్రీకాంత్ గారు అన్న, ఇవాళ టమాటా ధర తగ్గిందని చెప్పి నా ఉత్తర భారతానికి ఎగుమతులు కొంచెంగా జరిగాయి. దేవుడి దేవుళ్ళ రేపు మొన్నడు అక్కడ అమ్మకాలు బాగానే ఉంటే ఇక్కడ టమాటా పెరిగినా కూడా ధర ఉంటుంది. అయితే అందరూ ఓ విషయం గుర్తుపెట్టుకోండి, మదనపల్లి, మొలకల చెరువు, గుర్రంకొండ, అంగళ్ళు ఈ 4 ప్రాంతాలలో కూడా లోకల్ టమాటాలు పెరిగాయి. ఈ కామెలు కూడా వచ్చింది ఒకటి, కోలార వడ్డీపల్లిలు కూడా లోకల్ టమాటా పెరిగాయి. లోకల్ టమాటా పెరుగుతూ ఉన్నాయి. దాంతోపాటు ఎక్స్పోర్ట్ కూడా స్టార్ట్ అవుతుంది. దేవుడి వల్ల జూలై వరకు అన్నదాత నష్టపోని రీతిలో ఒకవేళ 20 తేదీ 10 తేదీ తర్వాత అనంతపురం కాయలు స్టార్ట్ అయినా కూడా నేను మాకు కట్టుబడి ఉన్నాను. జూలై నెల ఇంచుమించుగా అన్నదాత నష్టపోని రీతిలో టమాటాలు ఉండవచ్చు, ఉండాలని కూడా భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఇక మనం మరొక పరిశీలిస్తే, అన్న రోజుకు రేట్ డౌన్ అవుతున్నాయన్న కారణం మీరు కరెక్ట్గా చెప్పగలరు రెడ్డెం చంద్ర గారు. ఇదివరకు దీని గురించి నేను వివరణ ఇవ్వడం జరిగింది. ఎన్టీఆర్ నాయుడు ఫ్యాన్స్ గారు రిప్లై ఇచ్చారు. మొలకల చెరువులో అవుట్ సైడ్ బయ్యర్స్ లేరు, మొత్తం అందరూ మొలకల చెరువు లోకల్ వాళ్ళు ఉన్నారు. నావి మార్నింగ్ కోలాలు 750 స్మాల్ బాక్స్ వెళ్ళింది. టుడే మొలకల చెరువులో బిగ్ బాక్స్ 710 పోయింది. ఏమి మార్కెట్ ఏమో అర్థం కావడం లేదు. కోలార్లో చిన్న బాక్స్ 750, ఇక్కడ పెద్ద బాక్స్ లెవెల్ బాక్స్ 710 రూపాయలు. మరి కోలార్ వేసిన టమాటాలు ఇక్కడ వేసిన టమాటాలు ఒకే తోటమైనా క్వాలిటీ ఏమన్నా తేడా ఉందో మీరే చెప్పాలి. రెండవది వచ్చి ఒక కామెంట్ కూడా వచ్చింది, నేను దాన్ని చదవదలుచుకోలేదు. మొలకల చెరువు మార్కెట్ గురించి, కట్టా గోంజాల గురించి చెడుగా కానీ కామెంట్ పెట్టారు. అన్న, మీకు అంతా గుర్తుంటుంది, గత సంవత్సరం ఉత్తర భారత వ్యాపారస్తులు ఉన్నప్పుడు మొలకల చెరువు మార్కెట్, అంగళ్ళు ఈ 2 మార్కెట్లు కూడా ధరలు జెట్ స్పీడ్లో వెళ్ళాయి. ఆనాడు ఇంద్రుడు చంద్రుడు ఆహా ఓహో అన్నారు. ఇప్పుడు ఇంకా నార్త్ ఇండియా ఎక్కడ ఎక్స్పోర్ట్ స్టార్ట్ అవుతుందా, నార్త్ ఇండియా ఎక్స్పోర్ట్ పుంజుకుంటే ఖచ్చితంగా వ్యాపారస్తులు అక్కడ వస్తారు. అక్కడ మొలకల వ్యాపారం చాలామంది ఉన్నారు. మొలకల మళ్ళీ ధరలు పెరుగుతాయి. మరి కోలార్ 750, ఇక్కడ 710 అన్నారు. మానేండి మొలకల చెరువు, గోయింగ్ టు కోలార్. ఏదేమైనా ఉత్తర భారతం ఎగుమతి పూర్తి స్థాయిలో పుంజుకుంటే మాత్రం మొలకల చెరువు మార్కెట్ కలకలాడేది మాత్రం పక్క. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, హాయ్ అన్న నమస్తే, లక్ష్మీ మధు గారు నమస్తే. ప్రైసెస్ ఇలానే డౌన్ అవుతున్నాయి. 500, 600, 700, 25 బాక్స్ అయినా ఉండే అవకాశం ఉందా? అఖిలరెడ్డి బ్రదర్ ప్లీజ్ ఒక్కసారి ఈ ప్రైసెస్ ఎందుకు డౌన్ అవుతున్నాయో చెప్పగలరా? స్టేబుల్గా ఉండే అవకాశం ఉందా? ప్లీజ్ మీరు ఈ కామెంట్ చూసి రిప్లై ఇవ్వగలరు అని ఆశిస్తున్నాను. ప్లీజ్ ఇది నా రిక్వెస్ట్ మాత్రమే, తప్పుగా అనుకోండి ప్లీజ్. 500, 600, 700 ఇది మంచి ధర, న్యాయమైన ధర ఆయన కోరుకుంటూ. ఎందుకంటే ఇప్పుడు రాను దిగుమతులు పెరుగుతూ పోతున్నాయి. అఖిల్ గారికి ఆయన రిక్వెస్ట్ చేస్తున్నారు, అన్న మీరు అంటే ఒకసారి రిప్లై ఇవ్వండి దీని గురించి. ఈజ్ దర్ ఎనీ రీజన్? ఐ టోల్డ్ వాట్ అబౌట్ ద రీజన్ ఆఫ్ డౌన్ టమోటా ప్రైసెస్. ఇక మనం మరొక పరిశీలిస్తే, రామశ్రీ గారు, ఐ టోల్డ్ టు వన్ పెయిడ్ ఆర్టిస్ట్ యాజ్ ఐఎమ్ గోయింగ్ టు మీట్ హిమ్ ఆఫ్టర్ 6 months. ఎవరో పెయిడ్ ఆర్టిస్ట్ రామశ్రీ గారు కలుస్తారట. ఇక మనం మరొక పరిశీలిస్తే, యూజర్ గారు నువ్వు చెప్తే గ్యారంటీ అన్న, నేను అదే చెప్పినన్నా, రైతు నష్టపోయే రీతిలో టమాటా ధరలు సంఖ్య నేను చెప్పలేదు. కావాలంటే మరీ మీరు భారీగా డౌన్ అవ్వదు, దిగుమతి భారీగా డౌన్ అవ్వదు, రైతు నష్టపోయే రీతిలో గిట్టుబాటు ప్లస్ ఆదాయం ఉండే రైతులు ధరలు ఉంటాయని చెప్పాను. ఆ మాట కట్టుబడి ఇంచుమించు జూలై మాసంలో అదే జరుగుతుంది. అయ్యా
ఇప్పుడున్న రేట్స్ మంచి రేట్ కాదా? ఇదే ఇయర్కి పీక్ రేట్స్ అనుకోండి. రైతన్నలు ఉన్న రేట్స్తో తృప్తి చెందితే అదే కోట్ల సంపాదన రైతు. ఎందుకంటే 30 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు అమ్మిన మనమే బాక్స్ 1000 రూపాయలు అమ్ముతున్నాం. ఇప్పుడు బీ హ్యాపీ, డోంట్ ఎక్స్పెక్ట్ లాస్ట్ ఇయర్ రేట్స్. 30 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు మనమే అమ్ముకున్న టమాటాలు ఇప్పుడు 1000 రూపాయల ధర అమ్ముతున్నాము. గత సంవత్సరం ధరలు మాత్రం మీరు మనసులో పెట్టుకుని దాన్ని మైండ్ని తొలగించేయండి. హ్యాపీగా ఉన్నది ఆయన కామెంట్ పెట్టారు. ఆగస్టు సెకండ్ వీక్ రేట్స్ ఎలా ఉంటాయి? గుర్రం వెంకట్ గారు, వెయిట్ అండ్ సీ. జూలై రేట్లు ఎలా ఉంటాయి బ్రో? మంజునాథపురం ఏగవకోట. దీని గురించి మంజునాథ్ గారు ఇదివరకు చెప్పడం జరిగింది. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే బాలమల్లి సురేష్ గారు, అన్న మా ఫార్మర్స్ మామూలు అన్న, మే ఎండ్ ఇంక్రీజ్ అయ్యింది, జూన్ టు జూలై ఎండ్ 2 months రేట్స్ ఉంటాయి. మళ్ళీ ఈ రేట్స్ చూసి మా ఫార్మర్స్ టమోటా ఎక్కువ ప్లాంటేషన్ చేస్తారు. ఆ టమోటాలు వచ్చేసరికి గిట్టుబాటు ధర కూడా ఉండదు. 2 month రేట్స్ ఉంటే 4 months మార్కెట్ డౌన్. ఈ గ్యాప్లో ఫెర్టిలైజర్ షాప్స్ వాళ్ళు అండ్ నర్సరీ వాళ్ళు, సమ్ ఆఫ్ యూట్యూబ్ పెయిడ్ ఆర్టిస్ట్ మంచి ఇన్కమ్, బట్ ఫార్మర్స్ ఒక్కరు లాస్ అవుతున్నారు. ధరలు పెరిగినప్పుడు మా అన్నదాతలు ఊరికి ఉండరు. వాళ్ళు మళ్ళీ టమాటా ప్లాంట్ చేస్తారు. కానీ వాళ్ళు ఆ టమాటాలు వచ్చేసరికి ధరలు చూసి టమాటా పంట వేసిన వాళ్ళు ఆ టమాటా పంట చేతికి వచ్చేసరికి నష్టపోతారు. కానీ ఫర్టిలైజర్స్ వాళ్ళు, నర్సరీ వాళ్ళు బాగుపడతారు. దాంతోపాటుగా యూట్యూబ్ పెయిడ్ ఆర్టిస్టులు బాగుపడతారు. కానీ రైతు మాత్రం కష్టాలు కన్నీళ్ళు మిగులుతాయని బాలమల్లి సురేష్ గారు కామెంట్ పెట్టారు. నార్త్ ఇండియా స్టాక్ నవీన్ కుమార్ గారు, ఈజ్ దేర్ these many days there was a shortage in South India only. If stock increase in South Indian markets, then rates will come down and it may stand at 800 to 1025 kg box in the month of July. But again rains may play game change. నా ఉత్తర భారతంలో స్టాకు షార్ట్ అవుతుంది. సౌత్ ఇండియాలో మాత్రం దిగుమతి పెరుగుతుంది. కానీ వాళ్ళకి స్టాక్ అయ్యి మనకు ఎక్స్పోర్ట్ అయినా కూడా ధర జూలై మే స్టాండర్డ్ అట్ 800 to 1000 రూపీస్ 25 kg బాక్స్ ఇది మంత్. జూలై మాసంలో 1000 రూపాయల వరకు పెద్ద బాక్స్ వెళ్ళే ధర ఉంది. కానీ వర్షం ఉంది కదా, వర్షం దీన్ని ఏమైనా చేంజ్ చేయగలిగితే చెప్పలేను. వర్షం లేకుండా మామూలుగా ఉంటే 1000 రూపాయలు జూలై మాసంలో తగ్గదన్న ఆశాభావం నవీన్ కుమార్ గారు వ్యక్తం చేస్తున్నారు. ఇక మనం మరొక పరిశీలిస్తే బాలమల్లి సురేష్ గారు మరొక పెద్ద కామెంట్ పెట్టారు. అన్నా వెయిట్ చేయండి, జూలై సెకండ్ వీక్ నుండి మార్కెట్ స్లో అయిపోతుంది, ఆగస్టులో డౌన్ అయిపోతుంది. స్మాల్ బాక్స్ 200 to 300 లోపు మాత్రమే వచ్చేస్తుంది. నా అంచనా ప్రకారం టమోటా ఒకటి రేట్స్ తక్కువగా, వెజిటేబుల్స్ టు చిల్లీ 2 months నుండి 100 రూపాయల నుంచి 120 వెళ్తుంది కేజీ. బీన్స్ 100 నుంచి 140. ఆల్ వెజిటేబుల్స్ తగ్గాయి రేట్స్ ఇప్పుడు. బట్ టమోటా ఎందుకు 80 to 100 రూపాయలు వెళ్తుంది? 1 month టమోటా రేట్స్ తగ్గుతుంది. హోల్ ప్రైజెస్ జూలై ఎండ్ స్టాక్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఎక్స్పోర్ట్ స్టార్ట్ అవుతుంది. బోత్ బ్యాలెన్స్గా ఉంటాయి. బట్ ఇప్పుడు పోతున్న రేట్స్ అయితే ఉండవు. కన్ఫర్మ్గా బిగ్ బాస్ 500 నుంచి 1000 లోపల మాత్రం ఉంటుంది ఆగస్టులో కూడా. బట్ సెప్టెంబర్ మంత్ రేట్స్ డౌట్, 50-50 ఛాన్సెస్. సెప్టెంబర్ మంత్ రైన్ ఉంటే రేట్స్ ఉంటాయి, లేదు అంటే కష్టమే. సుదీర్ఘమైన కామెంటు చదివాను, మీకు అందరికీ అర్థమై ఉంటుందని నేను భావిస్తున్నాను. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే మొత్తం మీద కూరగాయల ధరలన్నీ బాగానే ఉన్నాయి. టమాటా ధరలు మాత్రం అటు ఇటు అవుతున్నాయి. జూలై నెలలో తగ్గుతుంది, ఆగస్టులో ధర మరింత తగ్గవచ్చు. సెప్టెంబర్లో అయితే వర్షం వల్ల ఏమైనా డ్యామేజ్ కాకుండా ఉంటే మాత్రం టమోటాలు అమ్మడం కష్టమే అని ఆయన కామెంట్ పెట్టారు. ఇది బాలమల్లి సురేష్ గారి వ్యక్తి అభిప్రాయం మాత్రమే. టమాటాల విషయం ఎప్పుడు చెప్పలేమన్నా. అయితే ఒకటి మాత్రం వాస్తవం, ప్రస్తుతం టమాటా పంట మాత్రం వర్షం పైన ఆధారపడింది. డిపెండెడ్ బై రైన్ టమోటా రేట్స్. ఇక మనం మరొక పరిశీలిస్తే రామశ్రీ గారు, డిమాండ్ లెస్ అండ్ సప్లై మోర్, ఎవరీ వన్ టెల్లింగ్ సేమ్ థింగ్, స్టాక్ ఈజ్ ఇంక్రీజ్ ఇన్ కోలార్, డిపెండ్ మదనపల్లి ఆల్సో. ఇదైతే వాస్తవం. 3 మాట కూడా దిగుమతి పెరిగింది. బట్ దాంతోపాటు ఇవాళ కూడా దేవుడి వల్ల ఉత్తర భారత దిగుమతులు ఆరంభమయ్యాయి. అక్కడ ధరలు బాగా అమ్మితే ఇక్కడ ధరలు బాగా వెళ్ళే అవకాశం ఉంది. అందరం ప్రార్థిద్దాం ఉత్తర భారతంలో ధరలు బాగా ఉండాలని. అయితే ధర ఇవాళ తగ్గింది కాబట్టి వెయిట్ అండ్ సీ ఫర్ 7 days ఈ ధరలు ఎలా ఉంటాయో తెలుసుకోవడానికి. ఇంకా దిగుమతి పెరుగుతుంది అన్న 10 days తర్వాత తగ్గుతాయి. ఇప్పుడైతే దిగుమతి పెరుగుతుంది, 10 రోజుల తర్వాత దిగుమతి తగ్గవచ్చని రమణ్ గారు కామెంట్ పెట్టారు. తెలంగాణ ఏరియాలో షార్ట్ నెట్ వేసి టమోటా పండిస్తున్నారు సాయి కుమార్ గారు. ఇది నెట్ ఫార్మింగ్. మనం కూడా వర్షం ఎండ విపరీతంగా ఉన్నప్పుడు నెట్ ఫార్మింగ్ చేస్తే చెట్లు బాగానే ఉంటాయి. నేరుగా
టెంపరేచర్ దాని వెళ్ళి తగలదు, కాస్త తగ్గుతుంది. నెట్ ఫార్మింగ్ చేసి తెలంగాణ టమాటాలు పండిస్తున్నారని సాయి కుమార్ గారు కామెంట్ పెట్టారు. ఇక మనం మరొక పరిశీలిస్తే, అన్న కొత్త సరుకులు వస్తున్నాయా? సాదిక్ గారు అవునన్నాయా? నిన్నటి నుంచి ఆరంభమయ్యాయి. 2024 ఎక్స్పోర్ట్ సంవత్సరంగా మిగిలిపోయేలాగా ఉంది అన్న. నో 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 ఇవాళ ఎక్స్పోర్ట్ స్టార్ట్ అయింది. సుబ్రహ్మణ్యం ఎస్ఎస్ఎం గారు, అన్నీ నీకు తెలిసినట్లు చెప్పకు, రైతులు నాశనమైపోతున్నారు. టమోటా రేట్లు ఎట్లాగైనా ముందు మీరు నాశనం చేస్తున్నారు అందరినీ. ఉరిమురి మంగళ మీద పడ్డమంటే ఇదే. నేనేమి ఎవరికి ధరలు బాగా ఉంటాయి ఖర్చు పెట్టండి, ప్లాంటేషన్ ప్లాన్ టైంలో చేస్తే ధరలు వస్తాయి, రానున్న రోజుల్లో 3000 వస్తుంది రాసి పెట్టుకోండి అని నా ఫోన్పే నెంబర్లు అవి ఇవి నేను తెర మీద వేయడం లేదు అన్న. నా చెడు ఎవరికి నేను ప్లాంటేషన్ చేయమని ఎవరు ఎన్ని విధాలు అడిగినా కూడా టమోటా పంట అదృష్టం దాట, ధర దేవాధీనం, టమోటా లాటరీ లాంటిది నేను చెబుతూనే ఉంటాను. మరి నా మీద ఎందుకు ఇలాంటి కామెంట్ పెట్టారు? ఇక మనం మరొక పరిశీలిస్తే, అన్న అందరూ ఎక్స్పోర్ట్ ఎప్పుడు అంటున్నారు, బట్ ఎక్స్పోర్ట్ అయిన దిస్ ఇయర్ ఓన్లీ 500 to 600 రేట్స్ వెళ్ళే ఛాన్స్ ఉంది 28 kg బాక్స్. నేను గతంలో కూడా చెప్పడం జరిగింది, మీరు అందరూ ఎక్స్పోర్ట్ అడుగుతుంటే ఎక్స్పోర్ట్ చేయాలంటే ధరలు తగ్గాలి, దిగుమతి పెరగాలి. మనకెందుకని ఇప్పుడు ఎక్స్పోర్ట్ ఈ ధరలు పెరగతే చాలు అని చెప్పాను. మీరు నన్ను చాలా రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసి ఉంటుంది. అది ఇవాళ చూడ ధర తగ్గింది, ఎక్స్పోర్ట్ స్టార్ట్ అయ్యింది. హౌ మెనీ కేజీ? దట్ ఈస్ స్మాల్ బాక్స్ ఓన్లీ 15 and 16 kgs. హాయ్ అన్న, మాది పలంనేర్ మారేడుపల్లి. ఆగస్టులో ధర ఎలా ఉంటో చెప్పండి ప్లీజ్ ఫ్రమ్ కేకే. సారీ బ్రో, ఆగస్టులో ధరలు వెయిట్ అండ్ సీ. దీని గురించి మనం జూలై 10 తర్వాతే మాట్లాడుకోగలం. ఇక చివరిగా నవీన్ కుమార్ గారు, హాయ్ అన్న, జూలైలో రేట్ ఎలా ఉంటుందో చెప్పు అన్నాయ్. ఐ ఆమ్ నవీన్ ఫార్మర్. దానికి మళ్ళీ ఆయన నవీన్ కుమార్కి 453 ఆయన రిప్లై ఇచ్చారు. 500 to 800 టాప్ రేట్ 15 kg బాక్స్ ఇన్ జూలైలో 500 to 800 టాప్ రేట్ చిన్న బాక్సులు. చూద్దాం. ఇఫ్ నో ఎక్స్పోర్ట్ నార్త్ అండ్ అదర్ ఏరియాస్ దెన్ ఇట్ మే గో డౌన్ మోర్. లేదన్నా, ఎక్స్పోర్ట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక 500 చిన్న బాక్స్ పడుతుందా వెళ్ళదన్నది కాలమే నిర్ణయించాలి. ఇది ఈరోజు మీ కామెంట్ నా సమాధానం. మళ్ళీ అన్నది చెప్తున్నాను, జూలై నెలలో ధరలు అన్న నా వీడియో చెప్పింది. ఇంత ధర నేను ఎవరికి మెన్షన్ చేయలేదు. రైతు నష్టపోయే రీతిలో మాత్రం చెప్పడం జరిగింది. దేవుడి దేవాలి వాళ్ళ ధర తగ్గుతూనే ఎక్స్పోర్ట్లు స్టార్ట్ అయ్యాయి. అక్కడ ధరలు బాగా అమ్మితే ఎక్స్పోర్ట్ మరింత పుంజుకుంటే ధరలు ఎలా ఉంటాయి, కానీ మనకి ఎంత సరుకు వచ్చి మొత్తం ఖాళీ అయిపోతుంది. ఇప్పుడు ఎక్స్పోర్ట్ స్టార్ట్ అయ్యి అన్నదాతలు విజ్ఞప్తి చేస్తున్నాను. కొత్త రోజులు ఇప్పుడు ఆరంభమవుతున్నాయి. అందరూ దేవుడిని ప్రార్థించండి. దేశవ్యాప్తంగా ఉత్తర భారత ఎగుమతులు పుంజుకోవాలి, టమాటాలు మంచి ధరలు వెళ్ళాలి, మనకు గిట్టుబాటు కలగాలి, ప్లస్ ఆదాయం రావాలి, అందరూ బాగా ఉండాలి, అందులో మనం ఉండాలి. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదేవుడు సయ్యద్ షహతాజ్. అన్నదాత సుఖీ భవ.